మేధావులు ఏం చెప్పినా కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కూడా చాలా మేధావులు అయి ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు అలాగే ఉన్నాయి. తాజాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది కూడా కొన్ని సూచనలు చేశారు జన సైనికులకి. దాంతో ఇప్పుడు కూటమితో కలిసి ఉంటామా, కలిసి ఉంటే గొడవలు పడతామా, గొడవలు పడి కూడా కలిసి ఉండాలా, లేదంటే విడిపోయే ప్రసక్తే లేదా, ఒక పక్క 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఈ పొత్తిలాగే ఉంటుందని చెబుతూనే గొడవలు తప్ప అన్నింటికీ సిద్ధంగా ఉండండి అంటూ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు జనసేన నాయకుల్లోనూ ఒక పక్క కాపు సామాజిక వర్గాల్లోనూ ఒక కొత్త అయోమయాన్ని అయితే క్రియేట్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు. ఇదే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వినిపిస్తాను, ఒకసారి తర్వాత దీని గురించి మాట్లాడాలి. అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్ లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్ లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. సరే, ఏంటి వ్యాఖ్యలు అద్దరం హెచ్చరిస్తున్నారా, సర్దుకుపోండి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారా, జన సైనికుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పదవి వస్తే సంతోషపడు, పదవి రాకపోతే త్యాగం చేస్తున్నాను అనుకో రాష్ట్రం కోసం. అది ఆయన చెప్తున్నటువంటి సింపుల్గా చెప్పాలంటే. అక్కడ చెప్తున్నట్టు అంటే గొడవలు పెట్టుకున్న అవతల వాళ్ళు తిట్టినా ఏం చేసినా మీరు సైలెంట్గా ఉండండి, సర్దుకుపోండి, ప్రిపేర్ అయిపోండి. ఆయన అంటున్న పాయింట్ ఏంటంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఈయన బార్గెనింగ్ చెయ్యరు ఎక్కువ. ఈయన బార్గెనింగ్ అడగరు. తనని తాను తగ్గించుకుంటున్నానంటూ తన కార్యకర్తలను తగ్గిస్తారు. తన పదవిని ఏమైనా తగ్గించుకున్నారా? లేదు కదా. అదే అంటే సీఎం త్యాగం అంటే సీఎం నువ్వు ఇండివిజువల్గా కూడా గెలవలేవు, అందుకనే త్యాగం అది. అంతే కదా, ఇండివిజువల్. అలాగే వాటా కూడా అడగలేదు కదా సార్, త్యాగం అది ఎట్లా అవుతుంది? ఎందుకు ఇస్తాడు? ఎవడన్నా 20-25 సీట్లు వచ్చే వాళ్ళకి ఎవడన్నా సీఎం ఇస్తాడా? బేసిక్గా కరెక్టే. ఇప్పుడు కర్ణాటక లాంటి చోట్ల కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది, ఎందుకు బీజేపీని రాని. ఇక్కడ ఆ సీన్ ఏం లేదు కదా. అట్లాంటి రాజకీయం కోరుకున్నారు వీళ్ళు, కానీ కాలేదు కదా. ఎట్లాంటి సిచ్యుయేషన్ రావాలంటే నెక్ టు నెక్ వచ్చి 88-89 వేలకు వచ్చి అవతల ఏది మిగతా రేంజ్లోకి ఉంటే ఓ 78-80 అట్లా ఉంటే అప్పుడు అట్లాంటప్పుడు నడుస్తుంది బండి. మధ్యలో వీళ్ళకి ఓ 15-20 ఉంటాయి కనుక. అంటే వీళ్ళకి ఇచ్చిన అన్ని పాస్ అయిపోయారు కదా. కరెక్టే, 100% పాస్ అయిపోయారు కదా. 100 మార్కులు వచ్చేసినాయి. 100కి 100 మార్కులు నీకు వచ్చినాయి, కరెక్టే. కాబట్టి ఇది స్లిప్ టెస్ట్ అనమాట. అసలు టెస్ట్ ఏంటి? నేను 20 మార్కులకే పరీక్ష రాశాను. మనము ఎగ్జామ్స్ దానికి అతను ఎవరంటారు, ఇన్విజిలేటర్కి రాయాలి. మీరు 100 మార్కులకి ప్రశ్నలు ఇచ్చారు, కానీ నేను మాత్రం 20 మార్కులకి అటెంప్ట్ చేశాను, 20 మార్కులు నాకు వస్తాయి, మీరు 20 మార్కులు వేస్తే మాత్రం నన్ను పాస్ చేసేయండి అంటే చేస్తాడా? లేదు కదా. ఇది అంతే. నేను అనేది రాసిన టెస్టే అనేది. నేను 21 మార్కులు నన్ను పాస్ చేయమంటే చెయ్యడు కదా ఇన్విజిలేటర్ కూడా. నీ 21 నీకు ఇచ్చాను కదా, తీసుకో అంటాడు అనమాట. కానీ నువ్వు పాస్ అవ్వాల్సింది 35 అయ్యా అంటాడు. ఫస్ట్ ఏంటంటే ఆలోచించాల్సింది, చిరంజీవికి టోటల్గా 2 రాష్ట్రాలు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు 16.5% ఓట్లు వచ్చింది. టోటల్గా 17-18. ఆంధ్రాలో 25% ఓట్లు వచ్చినాయి. ఉట్టి ఆంధ్ర ప్రాంతంలో 25% ఓట్లు వచ్చినాయి ఆయనకి. అందులో ఈయన ఎంత తెచ్చుకోగలిగాడు? ఇండివిజువల్గా పోటీ చేసి 6%. ఫస్ట్ ట్రిప్ అసలు పోటీ చేయలే. ఎవరు చేయొద్దన్నారు నిన్ను? ఆ విధంగా ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను పవన్ కళ్యాణ్ నమ్మానండి 2014. ఇప్పుడు 11.5 ఏళ్ళు అయింది. ఈ ట్రిప్తో కూడా కలిపితే 15 ఏళ్ళు అవుతుంది, అంతే కదా. అప్పుడు 20 ఏళ్ళోడు ఇప్పుడు 35 ఏళ్ళు అయిపోయాడు, అంటే మధ్య వయస్కుడు అయిపోయాడు. అక్కడ ఇంకా అడిగే పదవి రాదు. ఎందుకు ఇంకా రాజకీయం అడుక్కుదమ్మా? అదేమంటే పదవుల కోసం రాజకీయం కాదని నువ్వు కూడా మీరు ఎవరు పదవులు తీసుకోబాక. రాజకీయం అనే దాంట్లో ఫస్ట్ కష్టపడాలి, కానీ జీవితకాలం నువ్వు కష్టపడతానే ఉండు, పదవులు మాత్రం మేము అనుభవిస్తామంటే అది రాజకీయం అవుతుందా? ఇంకోటి, ఇప్పుడు జగన్ మీదన ఎందుకు అసంతృప్తి వచ్చింది? సింపుల్ లాజిక్. మేము 9 ఏళ్ల నుంచి నీ వెనకాల ఉన్నాం, మాకు పదవులు రాలేదా? అంతే కదా. పదవులు వచ్చిన వాళ్ళేమో, డైరెక్టర్గా ఉన్నాడేమో నాకు చైర్మన్ ఇవ్వలేదు, చైర్మన్గా ఉన్నాడేమో నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎమ్మెల్సీగా ఉన్నాడేమో నాకు ఎమ్మెల్యే ఇవ్వలేదు.
ఎమ్మెల్యేగా ఉన్నాడు నాకు మంత్రి ఇవ్వలేదు. ఇదే కదా అసంతృప్తి. ఏంటి 9 ఏళ్లకే వాళ్ళు అంత గడవ, అంతే కదా. అతనితో 2009-10లో పార్టీ పెట్టాడు. ఫస్ట్ ట్రిప్ 14, 19కి వచ్చేసాడు. 9 ఏళ్ళకి అతను అధికారంలోకి వచ్చేసాడు. అంతే, అవును. వచ్చి ఆ 9 ఏళ్ళకే అంత తిప్పలు ఉంటే, అంత నలిగిపోతే, అంత ఫీలింగు చివరికి అతన్ని ఈడ్చి కొడితే వీళ్ళకి ఎట్ట ఉంటుంది బేసిక్గా. ఈయన పదే మీరు త్యాగం చేయండి, ఆ పదం మీరు ఇప్పుడు వినిపించింది చూస్తే నాకు నవ్వు వచ్చింది అనమాట. ఎలా కోపవ్వాలో డిసైడ్ అయ్యానంటే, మీరు పరీక్ష రాశారు, పేపర్లు నేను చించేశాను, మీరు మాత్రం పాస్ అయిపోండి, పాస్ అయితేనే మీకు జీవితం ఉంటుంది అంటే ఎట్టుంటది ఇక్కడ. అదే కదా, నువ్వు పరీక్షకు వచ్చావు, నేను పరీక్ష పెట్టలేదు, కానీ నువ్వు మాత్రం పరీక్ష పాస్ అయిపోవాలి, పాస్ అయితేనే నీకు జీవితం ఉంటుందని నన్ను చూసి గుర్తుపెట్టుకో. ఏంది ఇది విచిత్రం. బేసిక్ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్కి తను ఇండివిజువల్గా పోటీ చేసే ధైర్యం చాలట్లేదు. ఇండివిజువల్గా పోటీ చేసే ధైర్యం చాలట్లేదు, అలాగని సంఘటితంగా చేసే ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకి మీడియా దరిద్రం ఏంటి అంటే, కాస్త సెన్సిటివ్ పాయింట్స్ పట్టుకోగలిగినటువంటి జర్నలిస్టులు ఈనాడు జ్యోతిలో ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళేమో పాపం ఈ అధికార పక్షపు దాన్ని ఏమంటారు, ఆ చట్టంలో నలిగిపోతున్నారు. వాళ్ళు అసలు పాయింట్ని వార్తల్లో ఎక్కడో ముక్క కింద రాస్తున్నారు పాపం, వాళ్ళకు ఉన్నటువంటి జర్నలిజం స్పిరిట్తో. యాజమాన్యం ఏమో తొక్కుపడేస్తుంది ఆ వార్తని. ఇప్పుడు ఇదే జగన్ విషయంలో రోజా అందనిను, లేకపోతే ఇంకోళ్ళు అందనిను, అంబటి రాంబాబు అన్నాడను, మంత్రి పదవి ఇవ్వకపోతే అట్లా ఇట్లా అని రాసుకొచ్చారు. అట్లాగే పార్టీకి సంబంధించిన అసంతృప్తిని అతన్ని భారీగా రాసుకొచ్చారు రఘురామకృష్ణ. బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ 5 కీలకమైన అంశాలు ప్రస్తావించాడు. విశాఖపట్నంలో అరాచకం జరుగుతోంది, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతున్నాయి, అధికారులు పట్టించుకోవట్లేదు, ఇది చెప్పండి. ఇది అందరి ఎదురు కూడా చెప్పాడు ఓపెన్గా. ఎవడు చేస్తాడు ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్? వైసీపీ వాడు చేస్తాడా? చేస్తుంటే వీళ్ళు నిద్రపోతారా? ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ అధికార పక్షం వాడు చేస్తున్నట్టే కదా, తెలుగుదేశం వాడు చేస్తున్నట్టే కదా. అదే కదా అతను మాట్లాడింది. మరి అది ఎంత పెద్ద సంచలనాత్మకమైన అంశం. కూటమిలో విభేదం, కూటమిలో సంచలనం. ఇది యాక్చువల్గా మనకి ఛానల్స్ అమ్ముడుపోయినాయి, లేకపోతే ఆ స్థాయి పాయింట్ని పట్టుకోలేని జర్నలిస్టులు అయిపోయారు. లేదా ఆ జర్నలిస్టులు కొన్ని పట్టుకున్నా దాన్ని హైలైట్ కాకుండా చూస్తున్న యాజమాన్యాల దరిద్రం మనకి. రెండవది రౌడీయిజం పెరిగిపోతుంది, దాన్ని అంగీకరించు. దాన్ని ఏంటి వైసీపీ వైపు తోసేశారు మీడియా. కానీ రౌడీయిజం ఇప్పుడు జరుగుతుందంటే ఎవడు చేస్తున్నట్టు, ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తున్నట్టు ఎవడు చేస్తున్నట్టు వైసీపీ వాడు చేస్తే ఊరుకుంటారా? వాడెవడో పాప ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగినటువంటిది ఉంది నిన్న. ఏం తేలింది? వాడు ఏదో ఇవాళ నిన్న 2-3 రోజుల నుంచి వైసీపీ కార్యకర్త గర్భిణి చలగ మీద కాలుతో కొట్టాడు. అది చివరికి వాడు జనసేన వాడు కొట్టినోడు. అది వాళ్ళ ఇంటికి గొడవట, ఆవిడ వాళ్ళ వదినట. ఇలా నాన్న ఆవిడ కొట్టింది, ఆవిడ తోసేసిందంటే అందుకు ఇటు తోసాడట. అది వాళ్ళ ఇంటి మధ్యన గొడవ. దాన్ని తీసుకొచ్చి గ్లోరిఫై చేశారు. మరి పిఠాపురంలో గుర్తు తెలియని వ్యక్తి తిరుగుతున్నాడు వైసీపీ వాడు అన్నారు. తేరా చూస్తే వాడికి జనసేన సభ్యత్వం ఉన్న వ్యక్తి ఆడియో కూడా పెట్టాడు కదా, వీడియో కూడా పెట్టాడు నేను జనసేన అని. అట్లా ఉంటది. ముందు మాత్రం వైసీపీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రంగులు వేసుకున్నారన్నారు, ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది జనసేన వాళ్ళు రంగులు వేసుకున్నారు కూర్చోట. కాబట్టి ఈ మన చేతిలో ఉండవు. అది పవన్ కళ్యాణ్ చెప్తాడు రంగేయండి అని, లేదా పవన్ కళ్యాణ్ చెప్తాడు ఆ నీళ్ళు కొట్టరా అనేసి. కానీ ఇదివరకు అట్లాగా వ్యక్తులుగా చేసిన తప్పుల్ని పార్టీకి రుద్దారు, జగన్కి రుద్దారు. ఇక్కడ వీటిని డౌన్ ప్లే చేస్తున్నారు రౌడీ. ఇప్పుడు కూడా అంతే కదా, జగన్ అన్న చెప్తున్నాడా ఫ్లెక్సీ పెట్టుకోండి అని, జగన్ అన్న చెప్తున్నాడా రాతలు రాయిందని, జగన్ అన్న చెప్తున్నాడా నాకు ఈ భారీ కేకులు కట్ చేసి కటౌట్లు పెట్టండి అని వాళ్ళు చేసుకుంటున్నారు. దాన్ని వీళ్ళు ఇట్లాగా వాళ్ళందరూ ఉన్మాదులు ఇది అనేటటువంటి. ఇది రెండవది రౌడీజం దీనికి సంబంధించి. అట్లాగే మొన్న తీసుకొచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఈ లిక్కర్ దాంట్లో ఏమని చెప్పాడు, బెల్ట్ షాపుల్ని అంగీకరించమన్నాడు. బెల్ట్ షాపులు నడుస్తున్నాయా ఆగుతున్నాయా అతను చెప్పాక ఏమన్నా ఆపారా? యథావిధిగా నడుస్తున్నాయిగా. దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఏదో సమీక్షించారట. హర్యానా మోడల్లో లిన్ అనేదో పెడతారట, దాని మీద ఒక గుర్తు. అక్కడ కల్తీ లెక్కన అమ్ముతున్నారు పక్కన.
రెండో పక్కన అక్కడ బెల్ట్ షాపులు నడుస్తుంటే బెల్ట్ షాపుల నిరోధానికి హర్యానా వాడిని పట్టుకునేది ఏది నాకు అర్థం కాల. అంటే మళ్ళీ ఇంకో సంస్థకి ఎవరికో 30 కోట్లు 40 కోట్లు తగలేడు. అంటే పవన్ చెప్పిన దాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. పేకాట ఏం నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా, అడ్డదిడ్డంగా నడుస్తుంది. ఇట్లాగ పవన్ చెప్తున్నాడు, అక్కడ ఏది ఆగట్లేదు. మేబీ ఇక్కడ 2 కోణాలు. ఒకటి, ఏం జరుగుతున్నా సరే జగన్ రాకూడదు కాబట్టి దీన్నంతా నేను సమర్థిస్తూ పనిలో పనిగా నేను చెప్తున్నాను దాన్ని, అవే ఇది తప్పురా అబ్బాయి అని చెప్పడం. అంటే మన వృద్ధులైపోయాక ఇళ్లలో పెద్ద పిల్లల్ని మనం ఏం కంట్రోల్ చేయలేము. అప్పుడు వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుంటే తప్పురా నువ్వు చేస్తాను తప్పునా అన్న అంటాం చూడండి, ఆ టైపా ఇది. ఆ టైప్ అయితే రోమాలు పీకుతా చేతుల్లో గుర్తులు కూడా లేకుండా చేస్తాను అనకూడదు కదా. అప్పుడు నేను పెద్దరికంగా చెప్తున్నాను, నా మాట వింటలేదు అని చెప్పాను. వైసీపీ వాళ్ళనైతే రోమాలు పీకి ఇదంతా. మరి ఇక్కడ బెల్ట్ షాపులు ఒక్కసారి మీ పార్టీ వాళ్ళని అడుగు. ఇంకోటి రేషన్ కల్తీ, ఏది రేషన్ దాన్ని ఇటు పరిస్థితులు సహించను అన్నాడు. ఇప్పుడు రేషన్ ఎక్కడ నాగుతుందా, రోజు దొరకట్లేదా? గంజాయి డ్రగ్స్ ఇప్పుడు దొరుకుతున్నాయిగా, అప్పుడు దొరికిన దాన్నే నువ్వు డ్రగ్స్ క్యాపిటల్ అంటే. ఇప్పుడు దొరుకుతుంటే పట్టుకున్నా ఉంటారు, అప్పుడు పట్టుకున్నదే కదా. అప్పుడు డ్రగ్స్ క్యాపిటల్, ఇప్పుడేమో వేరే క్యాపిటల్. ఏంటంటే మనం దుష్ప్రచారం చేయడం సులభం, సరైన ప్రచారం చేయడం కష్టం. ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే 2 కోణాలు నాకు అర్థమవుతున్నంత వరకు. ఒకటి, రేపు పొద్దున ఎప్పుడన్నా వీళ్ళతో విభేదం వస్తే ఏ భారతీయ జనతా పార్టీనో విడిపోయి పవన్ కళ్యాణ్ ముందు పెట్టంటే, ఇది రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. భారతీయ జనతా పార్టీ ఏమీ పిల్ల పార్టీ కాదు, లేదా పాత రోజుల్లో వాజ్పేయి టైపు రాజకీయం కూడా కాదు. వాళ్ళు ఐదర్ 1 or 2లోకి రావాలనుకుంటున్నారు. రేపు ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. 50% అడుగుతారా, 30% అడుగుతారా, 40% అడుగుతారు ఎక్కువ సీట్లు. ఒక్కళ్ళగా అడగరు, మా ఇద్దరికి కలిపి అంటారు. ఇప్పుడు మన కూడా వీళ్ళు ఏం చేశారు, ప్రతి మీ ఇద్దరికి కలిపి అన్నారు. 22 ఇక్కడ జనసేనకు మనం 21 అంటున్నాం. తెలుగుదేశం ఆ రోజు చేసిన ప్రకటన ఏంటి, బీజేపీ జనసేనలకు కలిపి 31 ఇచ్చామని చెప్పి. అట్లాగే ఎంపీ సీట్లు బీజేపీ జనసేనలకు కలిపి 8 ఇచ్చామని చెప్పి. అంటే వాళ్ళు ఆ లెక్కల్లో ఇద్దరిని కలుపుతున్నారు కదా. రేపు కూడా ఇద్దరిది కలిపి మాకు 40% 50% అని అంటారు. ఇవ్వనన్నారు అనుకోండి, అప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. మీకు అందరికీ తెలుసు నేను ఎంతగా కమిట్ అయ్యానో. నా కార్యకర్తలు తిట్టారు, మా సామాజిక వర్గం తిట్టింది, మా కుర్రోళ్ళు తిట్టారు, తగ్గుండండి అయ్యా అంటే, ఏం సార్ వాళ్ళే మమ్మల్ని వేధిస్తుంటే మీరు ఇట్ట చేస్తున్నారు ఏంటి అని. అయినా కూడా నేను తగ్గున్నాను, ఎంతో తగ్గున్నాను, ఎంతో వినమ్రంగా ఉన్నాను. ఎన్నోసార్లు చంద్రబాబు గారిని ప్రశంసించాను, పొగిడాను, ఆయన విజనరీ అన్నాను. తీరా చూస్తే ఆయన ఇట్లా చేస్తున్నాడు చూడండి అని చెప్పి అడ్డం తిరగచ్చు. నేను ఆ రోజున ప్రస్తావించి ఇవన్నీ చెయ్యకపోవడం వల్ల నేను ఎదురు తిరిగానని చెప్పచ్చు, ఒక ఆస్పెక్ట్. రెండవది, తటస్థుల కోసమేమో పవన్ కళ్యాణ్ మంచోడేరా, ఇవన్నీ ప్రస్తావించాడు కూడా చూడండిరా అని అనుకుంటూ, సేమ్ టైం పాప ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నా, పాపం తెలుగుదేశాన్ని, పుణ్యం పవన్ కళ్యాణ్ది అనేటటువంటి తటస్థుల ఫీలింగ్ రప్పించడం కోసం. అదే సందర్భంలో తన కార్యకర్తలను మనం తప్పదని ఆయన సర్దుకోండి, ఎందుకంటే ఇండివిజువల్గా చేస్తే రాదు. ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన మాటల్లో ఆయనది నాకు అనిపించింది ఏంటంటే, ఆ పదవిని, ఈ చిన్నపాటి పదవిని ఆస్వాదిస్తున్నాడు ఆయన. బ్లష్ అవుతున్నారు. అంటే మనకి ఏదైనా ఆడపిల్లల్ని పొగిడినప్పుడు సిగ్గుపడతాం చూడండి, బ్లషింగ్ అంట. అట్లాంటి ఒక ఇదిలో ఉంది. నిన్న అదేదో దేని మీద, డ్రగ్స్ మీదనో దేని మీదనో ఒక కమిటీ వేశారట. శాసనసభాపక్ష కమిటీలు కామన్గా వేస్తారు టూరిజం మీద వేస్తే, దానికి చైర్మన్ అనగానే ఓ చప్పట్లు కొట్టి వేలు వేస్తుంటే నాకు అసలు అర్థం కాల. అసలు అది ఆఫ్టర్ ఆల్ పదవి. ఓ శాసన సభాపక్ష కమిటీలు బోర్డులు ఉంటాయి, అవి దేని పనికిరావు. ఏదో ఊరికినే ఒక షో, వీళ్ళు ఏదో నిర్ణయం ప్రభుత్వం తీసుకునేది అమలు చేసే ముందు మేము కమిటీ వేసామని చెప్పుకోవడానికి ఉద్దేశించింది అది. దానికి వేలలేయడం, చప్పట్లు కొట్టడం, అదేదో గొప్పదిగా జై పవన్ కళ్యాణ్ అనటం, ఆ మీటింగ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే వీళ్ళకి అంత అవగాహన లేదు ఆ శాసనసభ విధానం. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని చాలా గొప్పగా, అదొక పదవి, మా నాయకుడికి ఏదో పదవి వచ్చింది. అనేక సార్లు నేను డిప్యూటీ సీఎం అయ్యానంటే, డిప్యూటీ సీఎం అనేటటువంటిది సుచరిత కూడా అయ్యింది. అమ్మాయి ఎవరు, వినుతానా ఎవరో, ఇంకొక వనిత అయ్యింది. తర్వాత ఆయన పేరు ఏంటి, అహ్మదుల్లా అయ్యాడు, సుచరిత అయ్యారు, వనిత అయ్యారు, నారాయణ స్వామి అయ్యారు. మనం డిప్యూటీ సీఎం అనేటటువంటి పదవి పోనీ
వాళ్ళతో చూస్తే భిన్నంగా ఉన్నారు. ఏముంది మీడియా కవరేజ్ ఈయన తప్పించి, కొంచెం పవర్స్ ఉన్నాయి. మీడియా కవరేజ్ తప్పించి ఏమైనా చేయగలుగుతున్నాం మనం? మన శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి చేశారు, వాళ్ళకి ప్రచారం లేదు. ఈయన ఒక పిఆర్ టీమ్ ప్లస్ ఒక సెలబ్రిటీ కాబట్టి ప్రచారం జరుగుతుంది. వాళ్ళ శాఖలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేసి అప్పట్లో అన్ని ప్రభుత్వ షాపులు పెట్టింది నారాయణ సాబ్ మంత్రిగా ఉన్నప్పుడేగా. మరి అదేం కుంభకోణం కాదు కదా, రాష్ట్రంలో అతిపెద్ద సంస్కరణ అది. అంతకంటే సంస్కరణ నేను ఏమన్నా తెచ్చాను? లేదు కదా. ఇప్పుడు ఇట్లాంటి మనం మాట్లాడితే బోలెడు ఉంటాయి బేసిక్గా. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అది చాలా పెద్దది అనుకుంటున్నాడు. మనం తటస్థులుగా చూసినప్పుడు ఆయన స్ట్రేచర్ కదా. ఆఫ్టర్ ఆల్ ఆయన ఆలోచిస్తుంది ప్రజలు నన్ను అంతగా అంగీకరించలేదు కాబట్టి ఇది కాదు అనేది. ఇప్పుడు సింపుల్ ఏంటంటే ఆయన అన్నారు కాంగ్రెస్ని వైసీపీగా మార్చేసినట్టు మనకు ఓట్ బ్యాంక్ లేదని. ఎందుకు లేదు నీకు? అంతకంటే వెర్రితనం ఇంకోటి లేదు. కాంగ్రెస్ వాళ్ళందరూ జగన్ని నమ్మారు, ప్రజారాజ్యం వాళ్ళందరూ నిన్నెందుకు నమ్మలా? ప్రజారాజ్యం వాళ్ళందరూ నిన్ను నమ్ముంటే 25%, 25% చెప్పాను కదా. ఆంధ్రాలో 25%, గోదావరి జిల్లాలో ఎట్లయితే 30% దాకా వచ్చింది. మొత్తం కలిపితే 16.5, 17 ఉంది ఉమ్మడి రాష్ట్రం. తెలంగాణ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఆ లెక్కను చూసుకుంటే ఘనమైనటువంటిదే కదా. నువ్వు ఇప్పుడు 21 సీట్లు, కనీసం 50 సీట్లు, అది కూడా సాధించలేదే నువ్వు. అంటే ఏంటి జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ ఏంటంటే ఆయన ఆంజనేయ స్వామికి కనుక తన శక్తి తెలియనట్టు, పవన్ కళ్యాణ్ తన శక్తి తెలియదు, నడిపించే వాళ్ళ చేతుల్లో నడవట్ల. బీజేపీ చేతిలో పెట్టేసి కూర్చోమనండి, సినిమా చూపెడతాడు, సీఎం చేసి చూపెడతాడు వాళ్ళకి. కానీ ఒకటి సార్, బిఫోర్ 24 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 24 పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏంటో ఒక రకంగా తెలిసింది అందరికీ. అంటే ఆయన కూడా తెలిసే ఉండొచ్చు. ఆ శక్తి సరిపోదు అనుకుంటున్నారా? అందుకే ఇప్పటికీ కూడా ఇంకా మనం సర్దుకుపోవాలి, కొట్లాటలు జరిగినా ఏం జరిగినా అందరూ ప్రిపేర్గా ఉండండి అని నాయకులకి సంకేతం ఇస్తున్నారు. మార్పులు చేర్పులు ఉంటాయని కూడా అన్నారు. అందులో అవసరమైతే మార్పులు చేర్పులు కూడా తీసుకుంటాం, మారుస్తామని కూడా చెప్పారు. అంటే ఏంటి బాధ ఏమేస్తుందంటే, ఇప్పుడు నేను వాస్తవం మీకు తెలుసు, స్ట్రింగర్తో కెరీర్ స్టార్ట్ చేస్తే చీఫ్ ఎడిటర్ దాకా చేసాం, అన్ని పొజిషన్స్లో చేసాం, వైస్ ప్రెసిడెంట్ దాకా చేసాం. బోర్ కొట్టేసింది ఆ పొజిషన్స్, మనం దాన్ని ఒక్కో దాని పైకి తీసుకెళ్ళడం, ఆ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళు మేనేజ్మెంట్ అటుకో ఇటుకో కొలైడ్ అవ్వడం. ఇప్పుడైతే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. విసుగు పుట్టి మనం ఇది చాలే, ఇప్పటికీ జనం ఎక్కడికి పోయినా పలకరిస్తారు, అభిమానిస్తారు, అది ఉంటుంది. కానీ ఆ స్ట్రేచర్ వేరు కదా. యాడికి పోతే అక్కడ రిపోర్టర్లు, లేకపోతే మన రిక్రూట్మెంట్లు, మనం కొంతమందికి ఫుడ్ ఉపాధి కల్పించడం, ఇదంతా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అంతమందికి ఇవ్వం కదా మనం జాబ్స్. అది ఆ రూట్లో చూసినప్పుడు తక్కువే. కానీ నేనేమిటి అయ్యింది, ఇప్పటికి 50 వచ్చేసింది. ఇప్పుడు కొట్టుకున్నాం, ఎంతోమందితో తన్నుకున్నాము, తలకు పోసుకున్నాము, ప్రాణాల మీద దాకా తెచ్చుకున్నాము. ఇజాలే మనకున్నది ఇన్ని సంవత్సరాల అనుభవంతో వచ్చిన ఆ అవగాహన ఏదైతే ఉందో సొసైటీలో, మనం ఇన్ని 32 ఏళ్ల పాటు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, కింద నుంచి చూసున్నాం కాబట్టి, దాన్ని ఏదో మాట్లాడదాం, ప్రజలు ఆశీర్వదిస్తే అంత ముద్ద తిన్నాంలే అనుకునేసి సర్దుకున్నాం. ఇది నాకెందుకు, నా వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల కులం బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి నేను సైలెంట్ కూర్చున్నా. నా చేతిలో ఈ 3 ఉంటే రాధాకృష్ణను ఇంకొకళ్ళని గురించి ఎందుకు భయపడతా? నేను వెళ్ళాల్సిన స్థాయికి తీసుకెళ్తాను. నా చేతిలో ఆర్థిక స్తోమత లేదు, అట్లా పెట్టేవాళ్ళు కూడా నా కులంలో లేదు. ఇక్కడ కులాలు కూడా లెక్కలు ఉంటాయి, కులపరమైన సపోర్ట్ అన్నా అదేమీ లేదు. కాబట్టి మనకి ఏ సపోర్టు లేకుండా ఇంత దాకా వచ్చాం. దెన్ ఇట్స్ ఆగిపోయి. ఆయనకేందో నాకు అర్థం కావట్లేదు. ఆయన స్ట్రేచర్ ఏంటి, ఆయన రేంజ్ ఏంది, విపరీతమైన ఆదరణ కలిగిన మనిషి, భారతీయ జనతా పార్టీ దగ్గరికి తీసుకుంటున్న మనిషి. టైం వచ్చినప్పుడు వాడుకోలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, నేను జెమినీలో పనిచేసే టైంలో కనీసం ఒక 6-7 వచ్చారు ఛానల్స్ పెట్టడానికి. 50 కోట్లు ఖర్చు పెడతాం, 70 కోట్లు ఖర్చు పెడతాం, మీరు నడపాలని. నేను సన్ నెట్వర్క్, పెద్ద నెట్వర్క్, కంఫర్ట్ ప్లస్ 0 నుంచి దానిపైకి తీసుకొచ్చి టాప్ 7లోకి తీసుకొచ్చాను. ఇంకెందుకులే ఈ అందులో ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ మళ్ళీ స్ట్రగుల్ ఎందుకులే అని వదిలేసుకో. ఇవాళ చూస్తే ఇవాళ అది కనుక కంటిన్యూ అయ్యి ఉంటే కనుక బాగుండేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి, మనం చేసుకుని ఉంటే బాగుండేదేమో అని.
అలాంటి సిచ్యుయేషన్ చూసినప్పుడు ఇప్పుడు ఈయనకి ఆ టైం వచ్చినప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఇప్పటికి కూడా మిత్రులు, మీరు ఈ స్ట్రేచర్కి ఒక ఛానల్ నడపాలి సార్, మీ వెనకాల మీరు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, ఎవరన్నా పెట్టాలి కదా నాయన అంటే. ఇప్పుడు నేనేమంటా అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇదివరకు 50 కోట్లు పెడతానన్న వాళ్ళకు నేను ఒక క్లియర్ పిక్చర్ చెప్పాను. 100 కోట్ల రూపాయలు ఛానల్కి పెట్టుకోవాలి, అది మొత్తం ఒక అకౌంట్లో జాయింట్ అకౌంట్ పెట్టాలి, దాని మీద వచ్చే వడ్డీతో ఒక పక్కన నడుస్తుంది. 20 కోట్లు చాలు ఛానల్ పెట్టడానికి, 10 కోట్లు చాలు, 10-15 కోట్లు చాలు. మ్యాన్ పవర్కి నెలకి జీతాలు మిస్ కాకుండా 5 ఏళ్ళు ఇవ్వగలగాలి. ఆ తర్వాత వచ్చేది ప్రాఫిట్. 5 ఏళ్ళు మనం అట్లాగా ఎవడి ఒత్తిడికి లొంగకపోతే సర్వైవ్ అవుతాం. అప్పుడు నీకు ఆ తర్వాత రిటర్న్స్ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే జెన్యూన్గా రిపోర్టింగ్ చేస్తాం, అదే ఓ 10 కోట్లకో 50 కోట్లకో పెడితే తర్వాత జీతాలు ఇవ్వలేకపోతే మనం వెళ్ళి వాళ్ళకి లొంగిపోవాల్సి ఉంటుంది. అధికార పక్షానికో ప్రతిపక్షానికో లొంగిపోయి పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలు నేను చెప్పి సెట్ చేసేవాడిని, అట్లాగా రిజెక్ట్ చేశాను. ఇప్పుడు ఈయనకి అట్లాంటి ప్రాబ్లం లేదు కదా, ఆర్థిక పరంగా సమస్య లేదు. అదేమంటే వీళ్ళతో పోటీ పడ అక్కర్లేదు. ఏం భారతీయ జనతా పార్టీ ఎంత ఖర్చు పెట్టింది తెలంగాణలో? 8 పార్లమెంట్ స్థానాలు ఎట్టగొట్టగలిగింది. ఒరిస్సాలో ఎంత ఖర్చు పెట్టింది? అది నీ దగ్గర దమ్ము సబ్జెక్ట్ ఉంది, నువ్వు దాన్ని పాజిటివ్ వేవ్లో మలుచుకోవట్లేదు. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు, అది సమస్య. అక్కడ అంతకు మించి ఏం లేదు. ఆయన ఇంకా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే నేను తెలుగుదేశంతో కలిసి లేకపోతే కష్టం, జగన్ తట్టుకోవడం కష్టం అని ఫిక్స్ అయిపోతున్నాడు. నేనే సర్దుకున్నాను కాబట్టి మీరు సర్దుకోండి అయ్యా అని చెప్తున్నాడు ఆయన. జగన్ కోసం, చంద్రబాబు గారి కోసం, ఎవరి కోసం తగ్గుతున్నారు? ఈయన నెగ్గకూడదని తగ్గుతున్నారా, బాబు గారు నెగ్గాలని తగ్గుతున్నారా, మొత్తం మీద ఆయన తగ్గుతున్నారు? దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? నాకు అనిపించే కాన్సెప్ట్ ఏంటంటే, ఈయన మరి ఎవరు చెప్పాడో కానీ తెలుగుదేశానికి ఓట్లేసి ఇదే జనసేనకు ఓట్లేసే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వేస్తారేమో కానీ వైసీపీ ఓట్స్ వచ్చినాయి. అది అవును, వైసీపీ ఓట్ బ్యాంక్ అనేటటువంటిది అది ఒక కట్టర్ ఓట్ బ్యాంక్. వాళ్ళు ఎవరు ఇతనికి వేయరు. జనసేన వాళ్ళు మళ్ళీ వైసీపీకి వేస్తారు, ఎందుకంటే ఇదివరకు కాపులు వేసారు కదా, తెలుగుదేశానికి వేసారు, వాళ్ళకైనా వేసారు. వీళ్ళ బ్యాచ్ ఇటు వేయరు ఓట్లు మ్యాక్సిమం. అలాంటప్పుడు నువ్వు ఆ పార్టీ పతనం అయిపోతే ఆ ప్లేస్కి నేను వస్తానని కూడా అమాయకత్వం. 15 ఏళ్ల పాటు జగన్ని దెబ్బకొట్టేస్తే జగన్ ఇంటికి వెళ్ళి పడుకుంటాడంటే అతను వయసు ఏమన్నా 100 ఏళ్ళు ఉన్నాయా? 70 ఏళ్ళు ఉంది, 80 ఏళ్ళు ఉందా? ఇప్పుడు 50 ఉంది, ఇంకో 25 ఏళ్ళు దర్జాగా అతను చేయగలడు. నీ వయసు అతనికంటే పెద్దోడు, నీ వయసు 15 ఏళ్ళు ఆగితే నువ్వు ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు? 65 దగ్గరికి వెళ్తావు. 65-70కి వెళ్ళి నువ్వేం చేస్తావు ఇప్పుడు? అప్పుడు నీ ఓపిక ఉంటుందా? ఇప్పుడున్న నీ ఆరోగ్య కండిషన్స్ వీటిలో చూస్తే అప్పుడు నిన్ను నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు నమ్ముకున్న వాళ్ళు బోడంత మంది బాగుపడ్డారు, లోకేష్ నమ్ముకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, జగన్ నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, రాజశేఖర రెడ్డి నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు. నిన్ను నమ్ముకున్నోడు చప్పట్లు కొడతానే ఉండాలి. అప్పుడు ఏంటి ప్రయోజనం? లాంగ్ విజన్ అనేటటువంటిది పొలిటికల్ ఆస్పెక్ట్లో ఉండాలి. ఇవాళకి వాళ్ళ భారతీయ జనతా పార్టీ జనసేన కలిస్తే గనక ఆ ఇంపాక్ట్ డిఫరెంట్. కాకపోతే ఈయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గెలిస్తే గనక ఈవెన్ మొన్న జనసేన బీజేపీ పోటీ చేస్తుంటే ట్రయాంగులర్ ఫైట్ అయ్యి ఉండేది. నా అంచనా అయితే తెలుగుదేశం జనసేన బీజేపీల మద్దతు అధికారంలోకి వచ్చింది, అప్పుడు బార్గెనింగ్ చేసే కెపాసిటీ ఉండేది. నాకు ఇన్ని మంత్రి పదవులు కావాలి, నాకు ఈ పోస్ట్ కావాలి, లేకపోతే 50% టైం కావాలి అన్నది అడగడానికి వచ్చింది. అలా కాకుండా ఎప్పుడైతే ఈయన 21కి సర్దుకున్నాడో ఆ బార్గెనింగ్ కెపాసిటీ కోల్పోయాడు కదా. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే అట్లా మేమిద్దరం పోటీ చేసి జగన్ గెలిచేస్తాడు. ఎన్నిసార్లు గెలుస్తాడు? కేసీఆర్ ఏమన్నా శాశ్వతంగా గెలిచాడా? 10 ఏళ్ళ తర్వాత దిగిపోలేదా? అందులో అంత వ్యతిరేకత వచ్చినప్పుడు గెలవడం కష్టం జగన్కి. అయితే ఇతనికి 20-30 సీట్లు వచ్చిండే, 50 దగ్గర 60 దగ్గర ఆగి ఉండేవాడు. ఇతనికి 30-40 వచ్చిండేది, తెలుగుదేశానికి 80-90 వచ్చిండే. ఇవి అవి కలుపుకుంటే గవర్నమెంట్. బట్ అప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ ఉండేది జనసేన బీజేపీ. అదో మంచి అవకాశం మిస్ అయింది. అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అయ్యేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం మొదటి నుంచి సమర్థించినటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్. ఆంధ్రాకి థర్డ్ ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పే మాటలనే నమ్మాలా, జగన్ చెప్పే మాటలనే నమ్మాలి. ఇందులో లోపం మనకు తెలుసు, అందులో లోపం మనకు తెలుసు. మనం అనేక సార్లు మాట్లాడుతుంటాం ఆ విధానాల్లో ఉన్న లోపం. ఆ లోపం సరి చేసే మూడో పార్టీ లేకపోవడం మన కర్మ. అలా కావాల్సిన మనిషి ఆ తృతీయ శక్తిని నాశనం చేసేసాడు. బీజేపీ అన్న ఎదుగుండేది, ఈయన పక్కకు బీజేపీ గ్యారంటీ వెళ్ళేది. ఇప్పుడు తెలంగాణలో థర్డ్ ఆల్టర్నేటివ్ కింద ఎదుగుతుంది కదా, ఎమర్జీ అవుతుంది.
ఛాన్స్ ఉండుండేది. ఈయన థర్డ్ ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు. కానీ పవన్ చెప్పారని సర్దుకుపోతారా సార్? ఏం చేస్తారు, ఏం చేస్తారు? చదువుకోక ఇంకంతే. పదవిస్తే తీసుకుంటారు, ఇవ్వబోతే బాధపడతారు. రేపు పదవుల గురించి కూడా ఎలక్షన్లో ఓట్లకు సంబంధించినంత వరకు ఇప్పుడు వచ్చిందనుకోండి, అంత బాగా సంతోషంగా ఉన్నాడు అనుకోండి, 10 మందిని తీసుకెళ్ళి ఓటేస్తాడు. లేనప్పుడు తన ఇల్లు ఒక్కడే ఓటేసి వస్తాడు, మన వైసీపీకి వేసినట్టు. అంతే అంతే ఉంటుంది. రైట్. చూద్దాం. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే ఇంకెలాంటి ఫిర్యాదులు వద్దు, ఎలాంటి గొడవలు వద్దు, ఎవరు ఇబ్బందులు పడద్దు, సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ఈ గొడవలు కంటిన్యూ అయితే సీట్లు వచ్చినా రాకపోయినా ఏం చేసినా సిద్ధంగా ఉండండి అంటే ఒక పిలుపు అయితే ఇచ్చేశారు, ఓపెన్గానే చెప్పేశారు. మరి ఇంకెలా ఉంటాయి నెక్స్ట్ రాజకీయాలు జనసేనలో వేచి చూద్దాం.